డీటెయిల్స్ చూస్తే ఎల్కతుర్తి రజతోత్సవ సభలో గులాబీ దళపతి కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగంలో పసలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అక్కసు వెళ్లగక్కారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ విమర్శలు ఇప్పుడు కాదని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. 10 ఏళ్లలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి తమపై నిందలు వేస్తున్నారన్న సీఎం కేసీఆర్ విధ్వంసంతోనే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ఫైర్ అయ్యారు. అలాంటి కేసీఆర్ ఎన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు సీఎం. హైదరాబాద్ లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేసీఆర్ పథకాలన్నీ శాంపిల్లా ఉంటాయన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మాదిరిగా స్కీమ్లను లాంచ్ చేసి తాను వదలనని తెలిపారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉంటే పరామర్శించినట్లు గుర్తు చేశారు. ఎవ్వరూ చావును కోరుకోరు కదా అన్న రేవంత్ తాను మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామన్నారు. కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానని వెల్లడించారు. చేసిన పనులు చెప్పుకోవడంలో వెనుకపడ్డామని, ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్మూత్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని, ఇష్టానుసారంగా మాట్లాడితే నష్టపోతారని సీఎం హెచ్చరించారు. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో టైంపాస్ చేయడం కరెక్ట్ కాదన్నారు. పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే అరెస్టుల విషయంలో తొందరపడితే ఏపీలో ఏం జరిగిందో తెలుసు కదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.